జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 7వ తేదీ శనివారం రోజున కన్యా రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 7వ తేదీ శనివారం రోజున కన్యా రాశి వారు అద్భుతమైన శుభ ఫలితాలను పొందబోతున్నారు అని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఈ రోజున కన్యా రాశి వారు చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు. వీరి మనసు సంతోషంతో ఉరకలు వేస్తుంది. కుటుంబ సభ్యులతోటి బంధుమిత్రులతోటి సరదాగా కొంత సమయాన్ని కాలక్షేపం చేస్తారు. రిలాక్స్ అవ్వడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఏ పని చేసినా చాలా సింపుల్గా తెలివిగా చేసేస్తారు. ఎటువంటి తలనొప్పులు లేకుండా ఈ రోజున మీ పనులన్నీ చకచకా పూర్తవుతాయి. మరోవైపు ఎదుటివారికి మీ వంతు సహాయంగా అంతో ఎంతో హెల్ప్ కూడా చేస్తారు. పక్క వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ మనసును గెలుచుకుంటారు. గతంలో మీకు సహాయపడిన వారిని గుర్తు పెట్టుకొని వారి సహాయాన్ని మర్చిపోకుండా ఇప్పుడు మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఈ రోజున మీ మనసు తృప్తిగా ఉంటుంది. సేవింగ్స్ మీద దృష్టి పెడతారు. వృత్తి ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా కూడా లాభదాయకంగా ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాల వలన లాభం ఉంటుంది. వైద్య సంప్రదింపుల వలన కొంత ఊరట లభిస్తుంది. మొత్తం మీద కన్యా రాశి వారికి ఈ రోజంతా ఉత్సాహంగా సాగిపోతుంది. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఈ శనివారం రోజున కన్యా రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించకండి. నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శనివారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి సుబ్రహ్మణ్య షష్ఠి. నక్షత్రం ధనిష్ట నక్షత్రం. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 15 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 42 నిమిషాలకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం పెళ్లి చూపులకు, నిశ్చితార్థాలకు, వివాహాలకు, గృహ ప్రవేశానికి, అగ్రిమెంట్ల వ్యవహారాలకు, క్రయ విక్రయాలకు, వాహనాల కొనుగోళ్లకు, లోన్స్ తీసుకోవడానికి, విద్య మరియు వ్యాపారాల ప్రారంభాలకు కాలం అనుకూలంగా ఉంది. అలాగే ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్ని పనుల్లో విజయం సాధించడానికి సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. వీలు కుదరని వారు కనీసం సుబ్రహ్మణ్య అష్టకాన్ని పారాయణం చేయండి. ఈరోజు ఎంతో విశేషమైన సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ కుమార స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఈ రోజున ఎవరైతే విశేషంగా సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధన చేస్తారో వారికి శత్రు భయం పోతుంది. అలాగే ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయి. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని వీక్షించి అక్షతలను తల మీద చల్లించుకుంటే పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఈ శనివారం రోజు ప్రతి ఒక్కరూ ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనే మంత్రాన్ని పదే జపిస్తూ ఉండాలి. ఈ శనివారం రోజు సాయంత్రం శివాలయంలో నువ్వుల నూనెతో 2 దీపాలను వెలిగిస్తే వృత్తి ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా ఆటంకాలు ఆపదలు ఉండవు. నిద్రపోతూ ఉన్నప్పుడు ఎవరో మీదకు వచ్చి కూర్చున్నట్లుగా అనిపిస్తోందా, లేకపోతే మీ పక్కనే ఎవరో నడుస్తున్నారో అనిపిస్తోందా, మీ ఇంట్లో కానీ మీ శరీరంలో కానీ నెగిటివ్ ఎనర్జీ ఉందా? అయితే హనుమాన్ చాలీసాలోని ఈ లైన్ని ప్రతిరోజు 108 సార్లకు తక్కువ కాకుండా చెప్పుకుంటూ ఉండండి. ఇది హనుమాన్ చాలీసాలో 24వ లైన్. భూత పిశాచ నికటహర ఆవై మహావీర జబు నామ సునావై. విభూతిని చేతిలో పట్టుకొని ఈ లైన్ని 108 సార్లు జపం చేసి ఆ తరువాత నుదిటిన ధరిస్తే వేగవంతమైన ఫలితాలను పొందుతారు. ఈ పరిహారం మీకోసం చేసుకోవచ్చు. అలాగే పక్క వాళ్ళ కోసం కూడా చేయొచ్చు. ఇంతటి విలువైన సమాచారాన్ని ప్రతిరోజు తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.